ఈడీ ఐటీ దాడులతో టీఆర్ఎస్ నేతల్లో గుబులు రేపుతోందా? ఇప్పుడు టీఆర్ఎస్లో ఏ నేతను కదిలించినా ఈడీ ఐటీ దాడులపైనే చర్చిస్తున్నారా? ఇప్పటికే పలువురు మంత్రులు ఎంపీలపై దాడులు కొనసాగించడంతో నెక్స్ట్ ఎవరనే చర్చ జరుగుతోందా? పైకి దాడులకు భయపడేదే లేదంటున్నప్పటికీ లోపల ఆందోళన చెందుతున్నారా? అసలు పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఈడీ ఐటీ దాడులతో టీఆర్ఎస్ నేతలను బెంబేలెత్తిస్తోంది. ఇప్పటికే క్యాసినో కేసులో ఈడీ విచారణ కొనసాగిస్తోంది. చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో పలువురు రాజకీయ నాయకులు విచారణ ఎదుర్కొంటున్నారు. ఏపీ నుంచి మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి కూడా ఈ క్యాసినో కేసులో విచారణకు హాజరయ్యారు. ఇక టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రమణ, మెదక్ డీసీసీబీ చైర్మన్ దేవేందర్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఇదిలా ఉంటే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులు మహేష్ యాదవ్, ధర్మేంద్ర యాదవ్లను ఈడీ నోటీసులు ఇచ్చి సుదీర్ఘంగా విచారించింది. ఇక మంత్రి పిఏ హరీష్ను విచారించింది. ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. ఇక తలసాని కుమారుడు సాయి కిరణ్కు ఈడీ నోటీసులు ఇచ్చారని ప్రచారం జరిగింది. దీన్ని సాయి కిరణ్ ట్విట్టర్ ద్వారా ఖండించారు. దీంతో ఇప్పుడు మంత్రిని విచారణకు పిలుస్తారా అన్న చర్చ జోరందుకుంది. అయితే ఈ దాడులను ముందుగానే ఊహించామని, తాము భయపడే ప్రసక్తే లేదని టీఆర్ఎస్ నేతలు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఇక మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఇళ్లలోనూ ఆఫీసులోనూ దర్యాప్తు సంస్థలు దాడులు నిర్వహించాయి. తాజాగా మంత్రి మల్లారెడ్డి టార్గెట్గా ఐటీ దాడులు నిర్వహించాయి. ఆయన ఇళ్లలోనూ కాలేజీలోనూ సుదీర్ఘంగా సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు. ఇలా వరుస దాడులతో కేంద్రం టార్గెట్ చేస్తుండటంతో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల్లో ఆందోళన ఉన్నట్లు తెలుస్తోంది. బట్ అల్టిమేట్గా ఏదైనా కానీ టార్గెటెడ్గా జరుగుతున్నాయి. తప్పకుండా అన్నింటినీ ఫేస్ చేస్తాం. దాంట్లో ఎవరికో భయపడవలసినటువంటి అవసరం ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి కానీ ఉండదు. ఇక వరుసగా పార్టీ నేతలను ఈడీ, ఐటీ టార్గెట్ చేయడంతో నెక్స్ట్ ఎవరన్న చర్చ గులాబీ శిబిరంలో చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ పార్టీలో పలువురు కీలక నేతలకు అనేక వ్యాపారాలు ఉన్నాయి. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉంటే కొందరు పౌల్ట్రీ రంగం, విద్య, ఫార్మా రంగాల్లో ఉన్నారు. ఇప్పుడు నేతలపై ఈడీ, ఐటీ దాడుల నేపథ్యంలో ఆయా రంగాల్లో ఉన్న నేతల్లో అలజడి మొదలైందట. ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందేననే భయం వారికి పట్టుకుందట. పైకి ఈడీ దాడులకు భయపడేదే లేదు అంటున్నా లోపల మాత్రం ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు టీఆర్ఎస్ నేతలపై ఇలాగే దాడులు కొనసాగిస్తే పార్టీకి ఇబ్బందులు తప్పవనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.